నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, డిఎస్సి మీద న్యాయం కావాలంటాడు కానీ అసెంబ్లీకి మాత్రం రాడు. ఇంకెవరో కాదు, జగన్ గారు. అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయన రాకుండా శాసన మండలికి కొంతమందిని పంపించారు. అయితే ఎవరైతే ప్రశ్నలు ఏవెత్తుతున్నారో వెనక నుంచి వీళ్ళు గోల గోల చేయడం, మాకు ఇట్లా న్యాయం కావాలండం, డిఎస్సి మీద చర్చ కావాలండం, అంటే బేసిక్గా ఎలా బిహేవ్ చేయాలో కూడా చేయకుండా నానా రచ్చ చెయ్యడమే వాళ్ళ పాలసీయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర ప్రజల మేలు ఎప్పుడు కోరలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రజావేదిక కూల్చేశాడు. ప్రజావేదిక ఎవరిది, ప్రైవేట్ వ్యక్తులది కాదు, ప్రజల సొమ్ముతో ప్రజల కోసం నిర్మించింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తను నిజంగా ముఖ్యమంత్రి అయ్యానని ఆయన నమ్మలేకపోయాడు. ముఖ్యమంత్రి అయ్యాను అని ఆయన నమ్మాలంటే ఏదో ఒకటి చేస్తే అల్లావుద్దీన్ అద్భుత దీపం గనక రుద్దుతాడు కదా, రాక్షసుడు వస్తే అప్పుడు ఏదో ఒకటి కొరతాడు. అట్లాగే ఈయన ఫస్ట్ చేసింది ఏంటంటే తను ముఖ్యమంత్రి అవుతానని 151 స్థానాలు వస్తాయి అనేది ఆయన కల్లో కూడా ఊహించలా. ఎందుకంటే తను కడుపు నిండా ప్రజల పట్ల విషమే ఉంది. అయినా కూడా ఆయన ఇచ్చిన హామీల్ని ప్రజలు నమ్మి గెలిపించారన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యానని గిల్లుకు చూసుకోవటం కోసమే అది పగలగొట్టమని ఆర్డర్ ఇచ్చాడు. పగలగొట్టారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిని అని నమ్మాడు. ఎవరన్నా ఏదన్నా అదనపు వసతి కల్పిస్తారు. సపోజ్ ఇప్పుడు ప్రజావేదిక ఉంది, ప్రజావేదిక కన్నా ఇంకా కొంత అడిషనల్గా అదనంగా ఇంకా అయినా కొన్ని వస్తువులు చేస్తే పలానా జగన్మోహన్ రెడ్డి చేశాడని పేరు వస్తుంది. కానీ ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అది కట్టాడు కాబట్టి ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ మంచి పేరు వస్తుందని అట్లాంటి వ్యక్తులు ఎక్కడన్నా చూసాం మనం. అట్లాగే ఆయన మీరు అన్నారు అడుగుతాడు కానీ ఆయన డిఎస్సి మీద మాకు న్యాయం చేయమనో లేకపోతే చర్చ పెట్టమనో ఆయన అసెంబ్లీకి రాడని. అదే ఆయన గొప్పతనం. ఆయన గోడ సాటి నుండి రాళ్ళు వేయగలుగుతాడు కానీ ప్రజల ముందుకొచ్చి శాసనసభ అనేది ప్రజల సభ. ప్రజల సభలో అధికారికంగా మాట్లాడితే దానికి విలువ. అంతేగాని ఎక్కడో చెట్ల కింద పుట్ల కింద మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఆయన కాకుండా కూడా 10 మంది శాసనసభ్యులు ప్రజలు గెలిపించారు. శాసనసభ ఉన్నదే ఈ శాసనసభ్యులు వెళ్ళి మాట్లాడటానికి. శాసనసభ వాళ్ళ ప్రారంభమైంది కదా. డిఎస్సి మీద అక్కడ ఇక్కడ ధర్నాలు చేస్తుంటే డిఎస్సికి ఎంపిక అయిన అభ్యర్థులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సానుభూతి పరులు, తర్వాత అలాగే గతంలో డిఎస్సికి హాజరయ్యి ఎంపిక కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ డిఎస్సిలో ఎంపిక అవుతామనే ధైర్యం ఉన్న వ్యక్తులు, దాని మీద నమ్మకం ఉన్నవాళ్ళు నిన్న ధర్నా చేశారు విజయవాడలో. ఎవరికి వ్యతిరేకంగా చేశారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. జగన్మోహన్ రెడ్డికి పార్టీకి వ్యతిరేకంగా. మీరు మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడుతున్నారు, మా జీవనోపాధిని దెబ్బ కొడుతున్నారు. తర్వాత ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో వాళ్ళు ఏం చెప్పారు? మీరు ఈ వ్యవస్థని దెబ్బతీయటం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. ఒక వ్యవస్థని దెబ్బ కొట్టకూడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఏం చెప్పారు? కొంతమంది రాజకీయ ముసుగులో వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నారు అన్నట్టు. అంటే వ్యవస్థలను దెబ్బతీయటం అంటే ప్రజల జీవనోపాధిని దెబ్బ కొట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు డిఎస్సి పెట్టలేకపోయావు, నువ్వు ఇవ్వలేకపోయావు, నిన్ను వద్దు అనుకున్నారు, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, వాళ్ళు జరుగుతుంది కదా. జరుగుతున్నప్పుడు ఆ వ్యవస్థను కనుక దెబ్బతీస్తే డిఎస్సీలు జరగకపోతే నష్టపోయేది ప్రభుత్వం కాదు కదా, నిరుద్యోగులు. ఒక ఉద్యోగి కనుక సెలెక్ట్ అయ్యాడంటే అతను ఆ కుటుంబంతో పాటు ఆ దగ్గర రక్త బంధువులకు కూడా ఎంతో అంతో మేలు జరుగుతుంది. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అతను ఎవరో ఒకరికి సహాయం చేయగలుగుతాడు. అలా కాకుండా ప్రజల్ని ఈ విధంగా అంతకుముందు సారా రూపంలో రక్తం పీల్చేశాడని ఆయన సొంత పార్టీ వాళ్ళు, మాజీ మంత్రులు కూడా చెప్పారు. అంటే నువ్వు ప్రజా రక్తాన్ని పీలుస్తావు కానీ ప్రజలకు మేలు జరుగుతుంటే చూడలేవు. నువ్వు శాసనసభలో ఉందాగా వచ్చి ప్రస్తావించమని నిన్ను ఆహ్వానిస్తుంటే నువ్వు వెళ్ళి మీరు చెప్పారు ఇప్పుడు కౌన్సిల్లో ముందాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే వెనకాళ్ళు గొడవ చేస్తున్నారని. అంటే శాసన మండలిలో కూడా అది చర్చకి రాకూడదు, చర్చ కొనసాగకూడదు. ఎంతసేపటికి ఆ సభకి భంగం కలిగించి వాయిదా వేయించామనో వాకౌట్ చేశామనో తప్పించుకెళ్ళిపోవటం. అదే కనుక ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీ, ప్రజల పట్ల బాధ్యతతో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి అస్వదృష్టితో కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా జీవితాలని, ప్రజల్ని బలిపెట్టరు. ఆయన మద్యం విధానం ద్వారా కూడా ప్రజల్ని, రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశాడో జనమందరూ చూశారు. ఇసుక ప్రతి గ్రామంలోనూ చాలా వాగుల్లో, వంకల్లో, నదుల్లో, నదీ నదాల్లో దొరికే ఇసుకను కూడా కార్పొరేట్లకు అమ్ముకున్నాడు. అట్లా గనులు అన్నీ వాళ్ళ సొంత బంధువులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. అట్లాగే క్విడ్ ప్రోకో ద్వారా ప్రజల సొమ్ముని కొంతమంది
పారిశ్రామికవేత్తలకి ఇచ్చి తద్వారా వచ్చిన డబ్బుని వాళ్ళ కంపెనీల్లో పెట్టుకుని ఒక్క 5 సంవత్సరాల్లోనే దేశంలోనే అత్యధిక ధనవంతుల స్థాయిలోకి వెళ్ళిపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. అలాంటప్పుడు వాళ్ళు ప్రజల కోసం ఏదో చేస్తారన్న ఆశ జనానికి లేదు. కాకపోతే ఏంటంటే ఈ 10 స్థానాలు ఇవ్వటం కూడా తప్పేమో అనే ఆలోచనలో పునరాలోచనలో ప్రజలు పడ్డారు. ఇప్పుడు రేపు 29 ఎలక్షన్ల వరకు భరించక తప్పదు. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఒక రకంగా అనర్హత వేటు వేయొచ్చు, కానీ వీళ్ళు అనర్హత వేటు వేయించుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే దొంగసాటుగా వెళ్ళైనా సంతకాలు పెట్టేసి వస్తూ ఉంటారు. అట్లాగనమాట. ఇప్పుడు అట్లాగే ఆయన స్పీకర్ గారు కూడా వార్నింగ్ ఇచ్చాడు, అయ్యన పాత్రుడు గారు. ఒకవేళ కనుక వీళ్ళు సభకు రాకపోతే నేను అనర్హత వేటైనా వేస్తాను, లేకపోతే వీళ్ళకి ఇచ్చే అలవెన్సులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఇది ఆయన జాతీయ స్థాయి స్పీకర్ల సదస్సులో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఒక పార్టీకి చెందిన వ్యక్తులు సభకు రాకుండానే ఈ జీతాలు అలవెన్సులు తీసుకుంటున్నారు. ఇలాంటి దాని మీద ఏం చేయాలని ఆయన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారిని కూడా ఒక ప్రశ్న లేవనెత్తాడు. అంటే ఇంతకుముందు ఇట్లాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ రాలేదు. ఏదన్నా ఒక అంశం మీద విభేదిస్తే ఆ 4 రోజుల్లో 3 రోజుల్లో విభేదిస్తారు, కానీ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మా నాయకుడికి అని డిమాండ్ చేయటం ఇదే. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చేది ప్రజలు. 10వ వంతు మొత్తం శాసనసభ్యుల్లో 10వ వంతు కనుక ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ పక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా హోదా పొందుతాడు, క్యాబినెట్ హోదా ఇస్తారు. ప్రజలు ఆయనకి 11 మందినే ఇస్తే 18 మంది అన్నా రావాలి, కనీసం 175 మంది సభ్యులు కాబట్టి. మరి అలాంటప్పుడు స్పీకర్ గారిని అడిగితే స్పీకర్ గారు లేపాడు, మేము హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే లోక్సభ స్పీకర్ గారికి, ఇట్లా రాజ్యాంగ సంస్థలన్నిటికీ వెళ్ళాడు. ఎక్కడ కూడా ఇవ్వలేకపోయారు. దానికి గౌరవంగా వచ్చి ప్రజలు ఇచ్చిన బాధ్యతకి నేను తల వంచి వస్తున్నానని చెప్పాలి, కానీ నాకు స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి, ఇచ్చారా కానీ రానంటే నువ్వు ఎవరిని ద్రోహం చేస్తున్నట్టు? నిన్ను ఎన్నుకున్న ప్రజలను ద్రోహం చేస్తున్నావు. ఇక ఈసారి నిన్ను ఆ 11 సభ్యులు కూడా ఇవ్వకుండా నిన్ను అసలు ఒక రాజకీయ పార్టీగానే గుర్తించకుండా చేస్తే తప్ప అట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదు. షర్మిల గారు కూడా చెప్పింది, నాకంటే శాసనసభ్యులు లేరు కాంగ్రెస్కి, కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళలేను సభలోకి, ప్రజల పక్షాన బయట మాట్లాడుతున్నాను. నీకు శాసనసభ్యులు ఉన్నారని చెబుతున్నావు, 38% ఓట్లు ఉన్నాయని చెబుతున్నాడు, 40 మరి ఆయన ఇష్టం. మరి ఎంత ఓట్లున్నా మరి సభలోకి వెళ్ళొచ్చు కదా నువ్వు. అంతమంది ప్రజల పక్షాన ప్రజలు నీ మీద బాధ్యత ఉంచినప్పుడు సభ నుంచి తప్పించుకు పారిపోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు. అసలు ఇటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేది వాళ్ళ దేశంలో కూడా గుర్తించారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించిన తీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు లేరు. అందుముందు అస్సాం గణ పరిషత్ అని ఇప్పుడు మేము 10 ఏళ్ళప్పుడు 12 ఏళ్ళప్పుడు అతను ఒక విద్యార్థి నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. జాతీయ స్థాయిలో కూడా చాలా యాక్టివ్గా పనిచేశాడు. అలాంటిది మరి నువ్వు అంతకుముందు 2 సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసావు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా చేసావు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువి. నీకు ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉందని అనుకుని జనం నిన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసింది ప్రజలను పీడించుకు తినటం, దోసుకు తినటమే. ప్రతిపక్ష నాయకుడు ఉండమంటే నువ్వు శాసనసభకి వెళ్ళట్లేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ప్రజలే సరైన తీర్పు మళ్ళీ 29లో చెప్పాల్సిందే తప్ప ఆయన బాధ్యతగా నిరుద్యోగుల పట్ల లేకపోతే ఇంకొకటి పట్ల ఇంకోటి ఆయన గ్రూప్ 1 ఎగ్జామ్ ఆయన టైంలో జరిగిన ప్రాసెస్లో పూర్తిగా అవకతవకలు జరిగినాయి అని గౌరవ హైకోర్టు వేసిన సిట్టు నిర్ధారించి నివేదిక ఇచ్చింది. ఇవాళ దాని గురించి ఎక్కడ ప్రస్తావిస్తారని కూడా అసలు ఆయన ఇలాంటి గందరగోళం సృష్టిస్తున్నాడు. నువ్వు పెద్ద తప్పులు చేసి పారదర్శకంగా జరిగిన డిఎస్సి గురించి ప్రజలే ఎదురు తిరుగుతున్నారుగా నీకు నువ్వు చేస్తున్నది తప్పు అని. అంతకన్నా ఎవరు చెప్తారు? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.